నిన్న చూసినాం కదా నామినేషన్లు ఎవరెవరు వేసిండ్రు ఏడికెళ్ళి ఎంతమంది జోర్దార్గా పోయి వేసిండ్రు అనేది. అట్లా నామినేషన్లు వేసేటప్పుడు ఆడ ఆస్తులు ఎన్నున్నాయి, అప్పులు ఎన్నున్నాయి, ఆదాయం ఎంతుందనేది లెక్క చెప్పాలి కూడా. అట్లనే నిన్న కేసీఆర్ సారు కూడా చెప్పిండట. మరి సారుకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో అని నేను కూడా టీవీలలో చెప్తుంటే ఒక షవ్ వేసిన. ఒక్క ముచ్చటిని మాత్రం నేను మస్తు పరేషాన్ అయినా, అసలు నమ్మలేదు కూడా. ఇన్నారులో ఈ ఇచ్చంత్రము కారు గుర్తు పెద్దసార్ కేసీఆర్ కు సొంతంగా కారే లేదట. అగో రోజుకో కొత్త కార్లో తిరిగినట్టే కనిపిస్తాడు, పెద్ద పెద్ద దర్వాజాలు ఉన్న కార్లు ఎక్కిపోతుంటాడు. ఏమో గట్ల చెప్తున్నావేమో కేసీఆర్ కు కారే లేదని అనేరు. మీరు ఇటువంటి మాట అంటారనే ఈ వార్త చెప్తున్నా. కేసీఆర్ కు సొంత కారే లేదన్న ముచ్చట నేను చెప్తున్నది కాదు, కేసీఆరే చెప్పిండు. నిన్న నామినేషన్ వేసేటప్పుడు అందులో రాయాలి కదా అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయి అనే ముచ్చట. అట్లా రాసేటప్పుడు నాకు ఎక్కిపోదామంటే కారు లేదు, పేరుకే నాది కారు గుర్తు కానీ కాలినడకనే దిక్కయ్య తట్టున్నదని రాసుకొచ్చిండట. అగో కారుకు అందనంత ఎత్తుల హెలికాప్టర్ వేసుకొని తిరుగుతున్నాడు కదా, కారు కొనేటందుకు పైసలు లేవా? అది కాకుండా ఎకరానికి ₹1,00,00,000 వండిస్తున్నా అని మొన్ననే చెప్పే కదా. గదాంట్లకేని ఒక కారు కొనుక్కుంటే ఏమాయే అన్న అనుమానం మీకు రావచ్చు. పైసలు ఎందుకు లేవు, బొచ్చెడు పైసలు ఉన్నాయి. ₹14,65,00,000 ఉన్నాయట సార్ దగ్గర. కానీ అవిటెనకనే ₹7-8 కోట్ల అప్పులు కూడా ఉన్నాయట. కారు మాత్రం లేదట. జైదపురం కాడ 37 ఎకరాలు, మిట్టపల్లి కాడ 2.5 ఎకరాల భూమి, పావు కిలో తక్కువ కిలో బంగారం, కరీంనగర్ జిల్లాలో ఒక బంగ్లా, హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఇంకో బంగ్లా, ఇవన్నీ ఉన్నాయి. దీన్ని బట్టి కేసీఆర్ ఆదాయం 14, ఖర్చు 7 అన్నట్టు. గమ్మత్ ఏంటంటే ఇవన్నీ నుండి కూడా కేసీఆర్ కు కారు లేకపోడు. ఇక తెలుగుదేశం ఖమ్మం మనిషి నామా నాగేశ్వరరావుకు ₹338 కోట్ల ఉన్నాయట. ఇక చికన్నారాయణ సార్ తమాం పేదోడే ఉన్నాడు. ₹1,69,00,000 ఆస్తులు ఉన్నాయట. అప్పులు ₹1,00,000 ఉన్నదట. మరి ఎవరితానే చేసిండో, ఏ చికెన్ దుకాణంలో చేసిండో తెలియదు కానీ ₹1,00,000 అయితే అప్పు ఉన్నాడట. ఇగో ఇది కథ.